ఆదికాండం 39. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇక్కడ యోసేపు మీద ఫేవర్ ఉందండి. చూడండి, వెన్ విల్ ఫేవర్ కమ్? ఫేవర్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ పోతిఫర్ ఇంట్లో ఆశీర్వాదం, తర్వాత చెరసాలలో కూడా ఆశీర్వాదం అంట. చెరసాలతను కూడా సమస్తాన్ని యోసేపుకి అప్పగించాడండి. ఈయన ఖైదీ. నేరం ఎవరికి చేశాడు? సైన్యాధిపతి భార్య. చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. మరి సైన్యాధిపతి భార్య అంటే అతను ఒక భయంకరమైన చెరసాలు ఇచ్చినప్పుడు అక్కడ కూడా దేవుడు ఫేవర్ ఇచ్చాడు యోసేపుకి. ఫేవర్ అనేది ఎప్పుడు వస్తుందంటే, కృప అనేది నీ మీద ఎప్పుడు వస్తుందంటే, గురి తెలుసుకొని గురి వద్దకు వెళ్తున్నప్పుడు వస్తుంది గ్రేస్. నీవు నీ పట్ల దేవునికి కలిగిన దర్శనాన్ని తెలుసుకో. ఆ దర్శనం వైపు వెళ్తున్నప్పుడు నీకు శత్రువు ఏం చేద్దాం అనుకున్నా అది నీకు మేలుకే జరుగుతుంది. అందుకు పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను ఎందుకని శ్రమల్లో కష్టాల్లో నేను ఆనందిస్తానంట. ఎందుకని? మిగిలిన వాళ్ళు శ్రమల్లో నశించిపోతున్నారు. మిగిలిన వాళ్ళకి శ్రమ వస్తే చచ్చిపోతే బాగుండు అంటారు. ఇంకోళ్ళకి బాధ వస్తే ఎందుకీ బాధలు అని ఆళ్ళు కుమిలిపోతా ఉంటారు. అయితే పౌలు ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నా శ్రమలు, నా కష్టాలు, వీటన్నిటిలో నేను మరీ ఎక్కువగా అతిశయిస్తున్నాను అంటాడు పౌలు. ఒక సామాన్యుడికి పౌలుకి ఏంటి తేడా? సామాన్యుడికి శ్రమలు ఎక్కువైపోతున్నాయి, భరించలేడు, బాధలు కృంగిపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? కాబట్టి నేను శ్రమలలో మరీ ఎక్కువగా అతిశయిస్తానంటాడు. 2 Corinthians 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అంటే ఇక్కడ బలహీనతలో నాకు రోగం వచ్చేసింది, బాధ అయిపోయింది, ఇది చేసి బలహీనుడు అయిపోయాడు. కానీ ఇక్కడ ఏంటంట, పౌలు శక్తి అంట పరిపూర్ణమగుచుందంట అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా, చదవమ్మా తర్వాత 2 కొరింథీయులు 12:9 ఆఖరి మాటలు చదువు. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నా బలహీనతల యందే బహుగా సంతోషపడుతున్నాడంట. 10వ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడే. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇదేంటిది? పౌలుకి మనకి ఏంటి ఎంత తేడా అనండి. మనకు బాధ వస్తే చనిపోవాలనిపిస్తుంది. బాధ వస్తే ఏంటి బాధ, ఏంటి వేదన, కృంగిపోతాం, బాధ వేస్తుంది, పని అయిపోయింది అనుకుంటాం. పౌలు ఏంటంట? సంతోషిస్తారంట, అప్పుడే బలవంతుడంట. కాబట్టి నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవంలో కూడా వచ్చారా అని ఆనందపడతా ఉంటాడంట. లెట్స్ రీడ్ 9. అందుకు నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా బలహీనత నిశ్చయించున్నాడండి. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు మీరు అందరూ అక్కడికి వచ్చారు, నా బలహీనత తీసేయని వచ్చారు. కానీ ఇక్కడ మీరు ఆనందపడుతున్నారా? బాధపడుతున్నారు. కానీ పౌలు ఉంటే అక్కడ ఆనందపడతా కూర్చున్నాడంట. ఎందుకు? అనుభవపూర్వకం. ఎక్కడొచ్చింది అనుభవం? పౌలు ఎక్కడికి పరిగెడుతున్నాడంట? వెనకున్న వాటిని మరిచి అతని మీద నిందలేసే బంధువులను, ఆప్తులను, నానా మాటలనే వాళ్ళని మరిచిపోయి వాళ్ళ ఏరియాకి వెళ్లకుండా, ఎందుకంటే పౌలు అక్కడ ఉంటే అతని పాత గతం గుర్తొస్తుందని ఏం చేసేవాడు? దేవుడు అక్కడ ఉండడం మూలంగా యూదులు బాగా ఇబ్బంది పెట్టారు. అందుకని పౌలు ఏం చేశాడు? మీ దగ్గర ఎవరు చెప్తాడు? అత్తమానం వచ్చి నన్ను కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, చంపేద్దాం చూస్తారు. ఎక్కడికి పోయాడంట? అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోయాడంట. అప్పుడు గతం గుర్తు రావట్లేదు కాబట్టి పరుగున ఆ దేశాల్లో గొప్ప ఉద్యమం తీసుకొచ్చాడు పౌలు. ఇంకొకటి, పౌలు దర్శనాన్ని తెలుసుకున్నాడు. తల్లి గర్భమందే రూపింపబడుకే అతడు పిలువబడ్డాడు. అంటే ఈ మధ్యలో నేను ఏం చేసినా నాకు అనవసరం, ఎవరేమనుకున్న అనవసరం, నా దర్శనం అది, వీళ్ళ మాటలు నాకు అనవసరం, నా గురి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అలాగే గురి వద్దకు వెళ్ళిపోయాడు వారికి ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి వేదనలోంచి బలం వస్తుంది, మహిమ వస్తుంది. అందుకే చెప్పాను నేను, యూ నీడ్ టు నో యువర్ డెస్టినేషన్ పర్సనల్లీ. దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడు? నీకు వాక్యం వచ్చిందా? ఒక వచనము తృప్తిగా లేదా? అడుగు, నాతో మాట్లాడు, ఒక అద్భుతము చేయి. 100 అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి నీ గురి వచ్చినప్పుడు నువ్వు కూడా నీ వాపుకోవాలి. ఇప్పుడు సంసోనికి గురి ఏంటో తెలిసిపోయింది గర్భమందు. అతని బలహీనతను ఆపిందా? ఆపలేదు. చంపేద్దాం అనుకున్నారు, అతను చంపారా? లాస్ట్ లో అందరినీ చనిపోయాక చనిపోయాడు ఆయన. ఇఫ్ యూ గాట్ ఎ విజన్ యూ విల్ గో టు ద డెస్టినేషన్ ఈవెన్ ఇన్ యువర్ మోస్ట్ సిన్ఫుల్ స్టేట్. అంటే అక్కడ పాపాన్ని పొగట్లే, ఆ వ్యక్తిని పొగట్లే. దేని పొగుడుతున్నాను ఇక్కడ? దర్శనాన్ని. అలాగెళ్ళాలా? యోసేపు లాగెళ్ళాలా? యు గెటింగ్ సంథింగ్. ఎందుకంటే యవ్వనులకు ఎక్కువ దర్శనాలు వస్తాయి, జీవితంలో ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ యంగ్ మ్యాన్ అండ్ ఎ యంగ్ ఉమెన్, దిస్ సర్మన్ విల్ టేక్ యూ టు ద టాప్. నీ వృద్ధుడు అయిన ఆత్మ కుమరింపబడితే నీ మనసు యవ్వనంగా అయిపోతుంది కాబట్టి నీకు దర్శనాలు వస్తాయంట. ఇప్పుడు నీ కష్టాలు నిన్ను ముంచేస్తున్నాయా? నీ కష్టాలు నిన్ను ముంచకుండా
నీలోంచి సంతోషాన్ని, క్రీస్తు బలాన్ని, శక్తిని నిలకడగా ఉంచడానికి, అధికమయమడానికి ఉపయోగపడాలంటే నీ గురి తెలుసుకొని గురి వద్దకు పరిగెట్టాలా. లోకం చూసి వాళ్ళు అది చేస్తున్నారు, ఎవరు చూసి వాళ్ళ దాంట్లో వెళ్ళడం కాదు. నీ చిత్తం ఏంటి? అందరూ చెప్పండి. నాకెన్నున్నా దేవుడు చెప్పిందే చేయాలనండి. అందుకే విశ్వాసంతో నడుచుకోవాలి, ఎమోషన్స్తో కాదు. ఎమోషన్స్ ఉంటే నడుచుకోలేం. అందరూ చెప్పండి, నా మనస్సు మీద నా విశ్వాసమే గెలవాలా. లెట్ ఫెయిత్ ఓవర్టేక్ యువర్ ఎమోషన్స్. వెదర్ యు ఆర్ యాంగ్రీ, గుడ్ ఆర్ నాట్, క్రూసిఫై యువర్ యాంగర్. ఇది మిస్ అవ్వచ్చా ఈ సర్మను? దీస్ ఆర్ ప్రేయర్స్. యు నీడ్ టు అండర్స్టాండ్ విత్ యువర్ హార్ట్. If you don't understand with your heart, you will trouble your wife, you trouble people around you. Understanding will give them peace and joy. ఎందుకు ఆ కొడుకు ఇబ్బంది పెడతాడు? జ్ఞానము లేక. ఎంతమందికి అర్థమవుతుంది? A wise husband will give the family peace. ఆ దర్శనం వచ్చే వరకు నిద్రపోకూడదు నువ్వు. నీకు నీ పిల్లలకి ముందుగానే తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు పడిపోయినా కూడా ఆ పడిపోవడం అనేది నీ మీద ప్రభావం చేయకుండా ఉండాలంటే నీకేముండాలా? దర్శనం. సంసోను పడిపోయినా ఎక్కడికి వెళ్ళాడు? దర్శనం వైపు వెళ్ళాడు. ఎందుకంటే యవ్వన కాలంలోనే ఏమొచ్చింది? సంసోనికి దర్శనం. దావీదు పడిపోయినా ఎటే వెళ్ళాడు? దర్శనం వైపు. ఎందుకు? ముందు ఏం పొందుకున్నాడు దావీదు? దర్శనం. దర్శనము తర్వాత పరిశుద్ధత, నీతి, అన్నీని. దర్శనము కావాలంటే నీకు దేవుడికి ఏముండాలా? కనెక్షన్, ఎ సూపర్ న్యాచురల్ విజన్. అదర్వైజ్ యూ కెన్ నెవర్ డూ ఇట్. యంగ్ పీపుల్, యూ నీడ్ టు నో వాట్ ఈస్ యువర్ విజన్. దేవుడిని అడుగు, నా పట్ల ఏంటి దేవుని చిత్తం అడగాలి మీ మమ్మీ డాడీని. అదర్వైజ్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ లైఫ్. వేర్ దెర్ ఇస్ నో విజన్, పీపుల్ perish. You need to know what is your vision. అంచెలంచెలుగా అది క్లియర్ అవుతుంది అనమాట. హెల్త్ ప్రాబ్లం ఇవన్నీ పక్కన పెట్టేయండి. దర్శనం ఉంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆ హెల్త్ ప్రాబ్లం, ఆ రోగాలు, అప్పులు, నువ్వు పడిపోయిన గురి వద్దకు తీసుకెళ్తాడు దేవుడు. నువ్వు పడిపోయావా శుభ్రం చేస్తాడు. ఎలా బాగు చేయాలో తెలుసు, నీలో బలహీనత ఎలా తీయాలో తెలుసు దేవుడికి. సంసోనికి ఎంత బాధ. సుఖంగా వెళ్ళింది ఎవరు ఈ లెక్కను చూస్తే? యోసేపేనా కాదా? అసలు దర్శనమే లేదంటే ఇంకేంటి ఉపయోగం? దర్శనం ఒకవేళ నీకు బలహీనతలు నువ్వు చెడ్డోడైనా దర్శనం ఇవ్వాలి. ఆ తర్వాత బలహీనతలు జయించే వాక్యం నేర్పించాలి. ఎన్ని చెప్తే స్మూత్ జర్నీ. ఇప్పుడు యాకోబు తన పిల్లలకి వాళ్ళ మీద చేతులేసి ఏం చేశాడు? ప్రవచించాడు. అబ్రహాము చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబు చేశాడు. ఇలాగ ఇస్సాకు ఎలా చూశాడో తన పిల్లల్ని, యాకోబు ఎలా చూశాడో. యాకోబు అందాం, యాకోబు ఆశీర్వాదం అనండి. మనస్సేకి ఎఫ్రాయిముకి ఇస్తున్నప్పుడు పెద్దోడి మీద వేయకుండా చెయ్య ఎవరి మీద వేస్తాడు? చిన్నోడి మీద వేస్తాడు. యోసేపు ఏమంటాడు? వీడి పెద్దోడు అంటే నాకు తెలుసులే అంటాడు. అంటే ముసలితనంలో కనుచూపు మందమైన ఏసావు బెస్టా, యాకోబు బెస్టా? యాకోబే. ఇస్సాకు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తన బలహీనతలో కూడా పిల్లలందరికీ గురి చేశాడు. అందరి పేర్లు గుమ్మాల మీద రాయబడ్డాయా లేదా? దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఆశీర్వదించిన తర్వాత వాళ్ళ రూటే వేరు, డైరెక్ట్ పరలోకానికే. యు గెటింగ్ ఇట్ నౌ. డోంట్ యు హ్యావ్ దిస్ విజ్డమ్? రిసీవ్ ఇట్ టుడే. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ లైక్ దట్. లెట్ మీ బ్లెస్ యూ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ జాకోబ్. యు వాంట్ టు బి లైక్ దట్? టు హ్యావ్ ఎ డెస్టినీ ఫర్ యువర్ కిడ్స్. డోంట్ లివ్ లైక్ దట్. ఏమో ఏం జరుగుతుందో ఏంటో. యాకోబు అక్కడ మాట అంటాడు, జెనసిస్ 49:1. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేశాను. మీ క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో నేను చెప్తా రండి అంటున్నాడు. లుక్ అట్ దిస్ మ్యాన్. ఐ నో యువర్ ఎండ్. ఐ నో యువర్ ఎండ్. మీ ఒక్కొక్కళ్ళ జీవితాలు ఎలా ముగుస్తాయో, మీకేం జరుగుతుందో నేను చెప్తా రండి అంటున్నాడు. వాట్ ఎ పవర్ఫుల్ పర్సన్ ఇస్ జాకోబ్. యు వాంట్ దట్ పవర్ టుడే? వి నీడ్ టు హావ్ కంట్రోల్ ఓవర్ ద డెస్టినీ అండ్ ప్రే. ఇప్పుడు ఏమైనా అయ్యి ఉండొచ్చు. I'll ask God to bless us with blessing of Jacob. ఇది యాకోబుకి తర్వాత వచ్చింది. ముందే కనుక తెలుసుంటే గోనుపట్టు కట్టుకొని బాధపడేవాడా యోసేపు గురించి? కాదు. ఇన్ ద క్లైమాక్స్ హీ రిసీవ్డ్ దిస్. ఇప్పుడు బాధపడట్లేదు అనమాట. అడిగినట్టున్నాడు, దేవా నువ్వు నాకు ముందెందుకు చెప్పలేదయ్యా, నా కొడుకు ఎంత పెద్దోడు అవుతాడని, ఇలాగవుతాడు, చనిపోయాడని. అనవసరంగా గోనుపట్టు కట్టుకొని 20 సంవత్సరాలు ఏడిశాను కదా నాయన నేను. ఎందుకు చెప్పలేదంటే నువ్వు వింటే కదా. ఆల్రెడీ దర్శనం చెప్తే యాకోబు కోపగించుకున్నాడా లేదా యోసేపు గురించి? He was angry on him. God is all the time talking. God is all the time talking. అందరూ చెప్పండి, నా దేవుడు మాట్లాడే దేవుడు. Yeah, you need to be blessed in the church. A new generation. You cannot be like that. దేవుడు కనుక నక్షత్రాలు చేసి పైన పెట్టాడంటే ఏంటి? దర్శనం అనండి. నక్షత్రాలు అక్కడ పైన పెడితే ఒక్కటైనా ఫెయిల్ అయ్యిందా? అది ఆ దేవుడు చేసేటువంటి. నజరేయుడైన యేసయ్య యాకోబులాగా తన పిల్లల విషయమై ఏం జరగబోతుందో తెలుసుకునేటువంటి కృప అయ్యా ప్రతి తల్లికి తండ్రికి ఈ రోజు ఈ వాక్యం బోధించుండగా ఈ అభిషేకము వారికి దయచేయమని ఈ రోజు వారు చూశారు. దేని విషయమై వారు మాకు కావాలని అడుగుచున్నారు. యాకోబులాగా వారు అంత దినములు నేనెవరినో నేను చూసుకోవాలా, నా పిల్లల విషయం నేను చూసుకోవాలనుకుంటున్నారు. వారు అడిగినప్పుడు అది వారి జీవితంలో వారితో మాట్లాడి వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.